నేను ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతాయుతమైన పౌరుడిని నేను నా సోదరులు మరియు సోదరీమణులతో కలిసి నా రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధత యాంటీ డ్రగ్ డే మనందరం కూడా కామన్గా ఈ రోజును పిలుచుకుంటాం. అందులో భాగంగా మనకి డ్రగ్స్ ఎక్కడా కూడా మన దేశంలో మన రాష్ట్రంలో పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇది తక్కువే ఉన్నది. కానీ ఆంధ్రాను గత కొద్ది కాలంగా ఈ మాదక ద్రవ్యాలు అనేవి వాడకము ముఖ్యంగా విద్యార్థుల్లో మరియు వర్కింగ్ క్లాస్లో ఇది ఎక్కువ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చేసరికి గాంజా వాడకము అనేది పిల్లలకు కూడా సప్లై చేస్తున్న దురదృష్టకరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. అవంతా కూడా మనం నిర్మూలించేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ని తయారు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ గాంజా వేరే మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో ఇవి వాడకం కానీ ఎవరైనా అమ్మడం కానీ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఎవరు చేసినా కూడా వాటిని పట్టుకొని కఠినంగా శిక్షించి ఈ మూలాల వరకు కూడా మేము పోయి ఈ సప్లయర్స్ ఎక్కడున్నారో ఆ మూలాల వరకు కూడా పోయి వారందరినీ కూడా అరెస్టు చేసి చట్టంలో వారందరి మీద చర్యలు కఠినంగా తీసుకునే విధంగా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం.